జమ్మూ కాశ్మీర్లో ఏడాది మొత్తం 75 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల్లో 60% మంది పాకిస్తాన్కు చెందిన వారేనని ఆర్మీ అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. అంటే ప్రతి 5 రోజులకు ఒక ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు హతమారుస్తున్నాయి. ఇప్పటివరకు చనిపోయిన 75 మందిలో ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులు. వీరు నియంత్రణ రేఖ LOC అంతర్జాతీయ సరిహద్దు IB నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన 17 మంది ఉగ్రవాదులను అంతర్గత ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును అరికట్టడంలో భద్రతా బలగాల చర్యలు ముఖ్యమై ముందుండగా చెబుతున్నారు. జమ్మూ ప్రాంతంలోని 5 జిల్లాలైన జమ్మూ, ఉదంపూర్, కథువా, దోవా, రాజౌరిలో 42 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ లోయలోని బరాముల్లా, బండిపారా, కుప్వారా, కుల్గాం జిల్లాలో విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని 9 జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారు. బారాముల్లాలో అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులు ఉరి సెక్టార్లోని సబూరా నాలా ప్రాంతం, మెయిన్ ఉరి సెక్టార్, కమల్ కోట్ ఉరి, LOC మరియు చెక్ తప్పర్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో స్థానిక ఉగ్రవాదుల సంఖ్య తగ్గింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారు. స్థానిక టెర్రర్ గ్రూప్ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఓ అధికారి తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన 60 ఉగ్రవాద ఘటనల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా బలగాలతో సహా మొత్తం 122 మంది మరణించారు.